అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇదొక మంచి శుభవార్త. వైఎస్సార్ కడప జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. దాని పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారంటే అక్షరాల 34 పోస్టులు. ఇది నిజంగా మంచి అవకాశం కదా, అస్సలు మిస్ చేసుకోవద్దు. మరి ఈ ఉద్యోగాలు ఎక్కడున్నాయంటారా? అన్నీ కూడా వైఎస్సార్ కడప జిల్లాలోనే. ముఖ్యంగా కడపలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఇంకా క్యాన్సర్ కేర్ సెంటర్, ఈ రెండింటిలో ఈ ఖాళీలను భర్తీ చేయబోతున్నారన్నమాట. సరే, ముందుగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న ఉద్యోగాల గురించి చూద్దాం. అసలు ఏ పోస్టులున్నాయో తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఖాళీలు ఇంకా జీతం వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ పోస్టుల వారీగా చూస్తే జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి, ఏకంగా 30 ఖాళీలు. ఆ తర్వాత ఒక ఎంఎన్ఓ అంటే మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, 2 ఎఫ్ఎన్ఓ అంటే ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఇంకా ఒక స్ట్రెచర్ బాయ్ పోస్ట్ కూడా ఉంది. టోటల్గా 34 వేకెన్సీస్ అన్నమాట. సరే, జీతం సంగతి ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఈ పోస్టులు ఏది సెలెక్ట్ అయినా కూడా నెలకు 15,000 రూపాయల జీతముంటుంది. అన్ని పోస్టులకి ఇదే శాలరీ. రైట్, మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఏం అర్హతలు కావాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అర్హతలు చాలా సింపుల్. జనరల్ డ్యూటీ అటెండెంట్ ఇంకా స్ట్రెచర్ బాయ్ పోస్టులకు జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. కానీ ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ పోస్టులకు మాత్రం 10th క్లాస్తో పాటు ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ చిన్న తేడాను గమనించాలి. ఇక వయస్సు విషయానికి వస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి. ఈ వయస్సును నవంబర్ 30, 2025 నాటికి లెక్కలోకి తీసుకుంటారు. అయితే కొన్ని కేటగిరీల వారికి వయస్సులో సడలింపు కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఏళ్లు, మాజీ సైనికులకు 3 ఏళ్లు, ఇంకా దివ్యాంగులకైతే ఏకంగా 10 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు అందరూ ఆలోచించేది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. దీనికోసం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు. ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్. మొత్తం సెలక్షన్ ప్రాసెస్ 100 మార్కులకుంటుంది. ఇందులో చూడండి, మేజర్ పార్ట్ అంటే 75 మార్కులు అకాడమిక్ మెరిట్కే, అంటే 10th లో వచ్చిన మార్కులకే ఇస్తారు. మరో 15 మార్కులు ప్రభుత్వ హాస్పిటల్స్లో చేసిన పని అనుభవానికి, ఇంకా మిగిలిన 10 మార్కులు సీనియారిటీకి, అంటే ఎంత త్వరగా 10th పాస్ అయ్యారన్న దాన్ని బట్టి ఇస్తారు. అన్నిటికన్నా ముఖ్యమైనది అప్లికేషన్ ప్రాసెస్. ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఓసీ కేటగిరీ వారికి 300 రూపాయలు, ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు వీళ్ళందరికీ 250 రూపాయలు. గుర్తుంచుకోండి, ఈ ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ రూపంలోనే కట్టాలి. ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫీజుకు డీడీ తీయాలి. ఇప్పుడు ఈ రెండింటినీ అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ జతచేసి నేరుగా వెళ్ళివ్వాలి. ఇది చాలా ముఖ్యం. పోస్ట్లో గానీ కొరియర్లో గానీ పంపడానికి లేదు, స్వయంగా వెళ్ళి సబ్మిట్ చేయాలి. మరెక్కడ సబ్మిట్ చేయాలి? అడ్రస్ నోట్ చేసుకోండి. ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, పుట్లంపల్లి, వైఎస్సార్ కడప జిల్లా. ఆఫీస్ టైమింగ్స్లో అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే అప్లికేషన్లు తీసుకుంటారు. ఈ తేదీలు చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్లు జనవరి 5న స్టార్ట్ అవుతాయి, జనవరి 12కి క్లోజ్ అయిపోతాయి. అంటే మన చేతిలో ఉన్నది కేవలం 7 రోజులే, చాలా తక్కువ టైం ఉంది. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ మార్చ్ 17న, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మార్చ్ 21న ఉంటుంది. అన్ని వివరాలు క్లియర్గా తెలిసాయి కదా. అర్హత ఉన్నవాళ్లు అస్సలు టైం వేస్ట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. మరి ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్నారా? ఆల్ ది వెరీ బెస్ట్.